హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మీ అందరికీ కూడా విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో, ఈ సంవత్సరం మీకు బాగా కలిసి రావాలి. అలానే మీరు కోరుకున్న ప్రతి కోరికలు కూడా ఆ భగవంతుడు నెరవేర్చాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరం మీకు అన్నిటికంటే కూడా ఒక బెస్ట్ ఇయర్ అవ్వాలి. మీరు ఇంకా ఇంకా న్యూ హైట్స్‌కి రీచ్ అవ్వాలి అని చెప్పి మాత్రం నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటాను. సో, ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో దట్ నేను కూడా కొత్త కొత్త కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, ఈ సంవత్సరం అంటే 2025 మీకసలు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది? సో, నేను ఆల్రెడీ ఇక్కడేంటంటే నంబర్స్ పెట్టానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరేంటంటే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే రాసుల వారీగా చేద్దాం అనుకున్నాను. కానీ మీలో చాలా మందికేంటంటే రాసులు ఏంటి అనేవి తెలియట్లేదు. సో, దానివల్ల ఏంటంటే అది కొంత డిస్ట్రాక్టింగ్‌గా అనిపిస్తుంది నాకైతే. సో, అందుకే నేనేంటంటే డైరెక్ట్‌గా డేట్ ఆఫ్ బర్త్ నంబర్స్‌తో చేద్దామని ఫిక్స్ అయ్యాను. చాలా మందికి ఏంటంటే డేట్స్ అనేవి తెలుస్తాయండి. కొంతమందికి తెలియవు. బట్ డేట్స్ తెలియని వాళ్ళు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా! అది ఏ ఆల్ఫాబెట్ కిందొస్తే ఆ ఆల్ఫాబెట్ నంబర్ ప్రకారం మీరేంటంటే ఇక్కడున్న నంబర్‌ని చూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, అసలు చూద్దాం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ మీకెలా ఉంటుంది ఈ ఇయర్. అంటే ఇది పెళ్లైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి అందరికీ కూడా ఓవరాల్‌గా ఒక రీడింగ్‌లా చేస్తున్నానండి. సో, జనరల్ పర్స్పెక్టివ్ కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే 100% మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు రెజోనేట్ అయినంత వరకు తీసుకోండి. కానిది విడిచిపెట్టియండి. బట్ అదే పట్టుకొని ఇలానే అవుతుందా, అలానే అవుతుందా అని ఎవరు ఓవర్ థింక్ చేయొద్దు. ఎందుకంటే మీలో కొంతమంది ఏంటంటేనండి ఒక జనరల్ రీడింగ్ పర్స్పెక్టివ్‌లో చూడకుండా చాలా అంటే ఎమోషనల్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకుంటే ఈ సిట్యుయేషన్స్ మీకవుతాయి. లేకపోతే ఇవి అవ్వకపోవచ్చండి. సో, దీనికోసం అని చెప్పి మిమ్మల్ని మీరు ఎక్కువ ఎమోషనల్‌గా డ్రైన్ చేసుకోవద్దు. ఈ ఇయర్‌తోనేంటంటే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్ అనేది గుడ్ వేలో ఉన్నా, బ్యాడ్ వేలో ఉన్నా సరే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీరు చాలా రిజల్యూషన్స్ చేసుకుంటారండి. అది మీకేంటంటే లాంగ్ రన్‌లో యూజ్ అవుతుంది. సో, దీనికోసం కూడా ఆలోచించండి. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరేంటంటే కార్డ్ సెట్‌ని చూజ్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్‌లో పుట్టారో ఆర్ ఈ డేట్స్‌ని చూజ్ చేసుకున్నారో సో, మీకోసమే ఈ రీడింగ్ చూద్దాం అసలు ఈ సంవత్సరం అంటే 2025 మీకు ఎలా ఉంటుంది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ రిలేషన్ నుంచి. సో, ఒకటండి మీకు పెళ్లయినా, పెళ్లి కాకపోయినా, సింగిల్‌గా ఉన్న ఆర్ ఇంకేమైనా కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే నేను ఓవరాల్‌గా కార్డ్స్ తీస్తాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని సిట్యుయేషన్స్‌కి టచ్ చేస్తూనే రీడింగ్ చెప్తాను. మీకు రెజోనేట్ అయింది తీసుకోండి. లేనిది విడిచిపెట్టేయండి. సో, ఇది జనరల్ రీడింగ్ అండి. ప్రతిది కూడా డీప్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూద్దాం. సో, కార్డ్స్ అన్ని ఫస్ట్ రీఅరేంజ్ చేస్తానండి. దాని ప్రకారం ఏంటంటే రీడింగ్ చెప్పడం అనేది ఈజీగా ఉంటుంది.
సో, చాలా కార్డ్స్ తీసానండి ఈ రోజైతే మాత్రం నేను. చూద్దాం అంటే కొంచెం డీప్‌గా రీడింగ్ చెప్పాలని అనుకున్నాను అందుకే. సో, అసలు మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ ఇయర్ మీరేంటంటే ఒక డిఫరెంట్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారండి. నాకు తెలిసి మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా జర్నీ చేశారని చెప్పొచ్చు. చాలా ట్రావెల్ అయ్యారు. ఒక రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూడాలో, లేకపోతే ఒక రిలేషన్‌షిప్ గురించి ఎంత తెలుసుకోవాలో అంతా తెలుసుకున్నారని నాకైతే అనిపిస్తుంది. అంటే మీ లైఫ్‌లోని ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ మాత్రం నాకెలా కనిపిస్తుందంటే, అంటే మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. మీరేంటంటే చాలా తెలుసుకున్నారు. చాలా రకాలుగా అంటే మీ లైఫ్‌లోనేంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనేంటంటే అవేకెనింగ్ అనేది జరిగిందండి. క్లియర్ కట్‌గా చెప్పాలంటే ఒక వ్యక్తి మేబీ ఒక పర్సన్‌తో ట్రావెల్ అవ్వచ్చు. మేబీ వాళ్ళు సూట్ అవ్వకపోతే ఇంకో పర్సన్ గురించి ఆలోచించొచ్చు. వాళ్ళతో కూడా ట్రావెల్ అవ్వచ్చు. మేబీ అది సెట్ అవ్వకపోవచ్చు ఆర్ సెట్ అవ్వచ్చు. ఇలాంటివి జరగొచ్చు. కానీ మీరేంటంటే ఒకే పర్సన్ అయినా లేకపోతే మల్టిపుల్ పర్సన్స్ అయినా సరే మీ లైఫ్‌లోనేంటంటే మీరు చూడాల్సినవన్నీ కూడా చూసేసారండి. అంటే వాళ్ళతో గుడ్ థింగ్స్ చూసారు, బ్యాడ్ థింగ్స్ చూసారు. ఆర్ డిజాస్టర్ కూడా చూసారు అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే చాలా ట్రావెల్ చేశారండి. మీ లైఫ్‌లో నాకు తెలిసి ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే అంటే మేజర్ రోల్ ప్లే చేశారేమో మీరు అని అనిపిస్తుంది. అంటే ఒకటి మీరు కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్ అవ్వచ్చు. లేదంటే మీరు ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ పర్సన్ అయ్యుండొచ్చు. బట్ మీ లైఫ్‌లోని మీరు ఎక్కువ లెసన్స్ నేర్చుకుంది కానీ, మీరు ఎక్కువ తెలుసుకుంది ఎక్కడ అంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లోనే. సో, అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నారండి. మీకేమనిపిస్తుందంటే అసలు ఈ జర్నీ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎప్పుడు స్టెబిలిటీ వస్తుంది? అసలు లైఫ్ ఎందుకిలా ఉంది అని అనిపిస్తుంది. మేబీ మీకు వేరే టెన్షన్స్ కూడా ఉండొచ్చు కానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుందండి. అంటే నేను చెప్పాను కదా! ఒక వ్యక్తి ఏంటంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ తెలుసుకున్నప్పుడు ఏంటంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతుంటాయండి. మీకు జరుగుతుంది అదే యాక్చువల్‌గా. సో, ఈ ఇయర్ ఏంటంటే స్టార్టింగ్‌లో కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ట్రావెల్ చేసారో జర్నీ అనేది సో, ఇది ఇంకొంతకాలం కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. బట్ మీరేమనుకుంటారంటే అసలు ఇవన్నీ ఎప్పటికి ఎండ్ అవుతాయి? నేనేం చేయాలి? అసలు నా రోల్ ఏంటి? ఇది ఎలా నార్మల్ చెయ్యాలి? అసలు ఇది నా వల్ల అవుతుందా లేదా? ఇలా చాలా రకాలుగా ఆలోచించడం చాలా రకాలుగా అంటే మీరున్న సిట్యుయేషన్స్‌లో వ్యక్తులు ఇన్వాల్వ్ అవ్వడం లాంటివి జరుగుతాయండి. అంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే కొంత డిస్టర్బ్డ్‌గా ఉంటారు ఫస్ట్‌లో. ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. మేబీ ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ మీకెలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ సిట్యుయేషన్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి. ఆ ఫ్లోలో ఉంటారు మీరు. అవేంటంటే ఎండ్ అవ్వవండి. కంటిన్యూషనే. సో మీరేంటంటే ఈ టైంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి చూస్తారు. ఆర్ వాళ్ళేంటంటే మీకు మంచి మాటలు చెప్పడం కానీ, లేకపోతే అలాంటివి జరుగుతాయండి. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు రిలేషన్‌షిప్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నారనుకోండి. అంటే మీ పర్సన్‌తో మీకు డిస్టర్బెన్స్ ఉంది. ఆర్ అంటే మీ ఇన్‌లాస్‌తో మీకు డిస్టర్బెన్స్ ఉంది. లేదా మీ ఫ్యామిలీలోనే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లేకపోతే మీరు సింగిల్‌గా ఉండొచ్చు. సో, మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, వ్యక్తులేంటంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ, వ్యక్తులేంటంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయడం కానీ, అంటే మంచి మాటలు చెప్తుండడం, లేకపోతే మ్యానిప్యులేషన్ అనేది జరుగుతదండి. సో, దానివల్ల మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవుతుంటారు. అంటే వాళ్ళు చెప్పిందే రైటా? నాకనిపిస్తుంది రాంగా? లేకపోతే నేను చేస్తుంది రాంగా? అనే ఫీలింగ్ మీకొస్తది. సో, అది మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. థింగ్స్ అనేవేంటంటే యూనివర్స్ మీకెప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తుంది. మీరు ముందు అయిపోవాలి అనుకున్నా, లేకపోతే మీరు అంటే ఇవి ఎలా అయినా ఒక అలైన్‌మెంట్‌లోకి రావాలనుకున్నా అలా రావండి. ఎందుకంటే ఈ లైఫ్ లెసన్స్ మీరు నేర్చుకోవాలనేదే యూనివర్స్ ఒపీనియన్ అయినప్పుడు మీరేం చేస్తారు? మీ రోల్ ఏంటిక్కడ? ఆ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి. అది ఏంటి స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి స్లోగా తెలుసుకుంటారు. సో, మీరు సింగిల్‌గా ఉన్నా, మీరొక రిలేషన్‌షిప్‌లో ఉన్నా, మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడానికి చూస్తారు. లేదా వాళ్ళేంటంటే మంచి మాటలు చెప్తుంటారు. ఆ మాటలేంటంటే మీరసలు నమ్మకూడదు. మీకేది కరెక్ట్ అనిపిస్తుందో మీరు ఫస్ట్ నుంచి ఏదైతే ఒరిజినల్‌గా చేయాలనుకున్నారో మీకొక ప్లాన్ ఉంటుంది కదా! ఆ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఇఫ్ మీకేంటంటే ఒక వ్యక్తి ఇష్టం ఉన్నారనుకోండి. సో, ఆ వ్యక్తి మీద మీకొక రకమైన ఇష్టం ఉన్నప్పుడు, ఆ వ్యక్తితో మీకొక ప్లాన్ ఉన్నప్పుడు, మీ ప్లాన్‌నేంటంటే మార్చుకోవాల్సిన అవసరం లేదు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం. అలానే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అదేంటంటే, మీరేంటంటే ఇప్పుడు సింగిల్‌గా ఉన్నారనుకోండి. సో, మీకేంటంటే ఒక పార్ట్నర్ ఇలా ఉండాలి. సో, మీ పర్సన్‌లోని ఇలాంటి క్వాలిటీస్ అనేవి
మీరు చాలా కాన్ఫిడెంట్ గా కావాలనుకుంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు అడ్జస్ట్ అయిపో అంటే ఇలాంటివి ఏమి వర్కౌట్ అవ్వు ఇలా చెప్తుంటారు. అది కూడా డిస్ట్రాక్షనేనండి. సో మీ ఐడియా అనేది కరెక్టే. కానీ మీరు ఇంకొకరు చెప్పిన దానికి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు. సో అలాంటివి ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటేంటంటే ప్రతిదానికి రష్ అయిపోద్దండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకేంటంటే నెక్స్ట్ ఇయర్ చాలా పేషెన్స్ ఉండాలి. వ్యక్తుల్ని మీరు హ్యాండిల్ చేయాలి అంటే ముందు మీకు అంటే ఆ పేషెన్స్ ఉంటే తప్ప మీరేంటంటే వ్యక్తులతో సరిగ్గా మాట్లాడడం కానీ, వాళ్ళు చేస్తుందేంటో రియలైజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరగవు. అంటే థింగ్స్ అనేవి తొందరగా అయిపోవాలని అనుకోవద్దు. ఇప్పుడు మీలో కొంతమందికి పెళ్లవ్వదు. సో ఈ సంవత్సరం ఎలా అయినా నాకు పెళ్లయిపోవాలి, నాకు ఇలాంటి వ్యక్తి వచ్చేయాలి అనుకోని మీరు తొందరపడిపోయి డెసిషన్స్ తీసుకోవద్దు. అవి కూడా డిస్ట్రాక్షన్సే. ఈవెన్ రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, లేకపోతే రిలేషన్‌షిప్‌లో ఇంకేమైనా క్రైసిస్ ఫేస్ చేస్తున్నా సరే తొందర పడిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు తొందర పడిపోతేనే తప్పులు జరుగుతాయి. బట్ మీరేంటంటే స్టేబుల్‌గా థింక్ చేసి కొంత టైం తీసుకొని అన్నీ అబ్జర్వ్ చేద్దాం. మనం అలాంటి వ్యక్తి కాదు కదా! ఒక మెచ్యూర్డ్ పర్సన్. సో, అలానే బిహేవ్ చేద్దాం. అలానే ముందుకు వెళ్దాం అనుకోని మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఒక్కటి మాత్రం నిజమండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎలాంటి డెసిషన్స్ కూడా తీసుకోవద్దు. అంటే బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం లేకపోతే ఏవో మేజర్ స్టెప్ తీసుకోవాలనుకోవడం అలాంటివి చేయొద్దు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఇప్పటికే చాలా రకాలుగా సఫర్ అయ్యారు. సో, మళ్ళీ మళ్ళీ కూడా అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీ మీద ఉంటుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అందరికంటే బాగా ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ మీరు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో. మేబీ మీరు సింగిల్ అయినప్పటికీ కూడా చాలా ట్రావెల్ అయ్యారు. సో, చాలా వరకు వ్యక్తుల కోసం అయితే మీకు బాగా తెలుసు. సో, ఇలా తెలిసినప్పుడు ఏంటంటే ఈ సంవత్సరమే అన్నీ అయిపోవాలి అనే తొందర ఎందుకు మీకు? ఎందుకంటే అది అవ్వాల్సిన టైంలోనే ఏదైనా అవుతుందండి. మీరు ఎంత మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని స్టాప్ చేస్తూనే ఉంటది. మీ ప్లాన్స్‌కి బ్రేక్ వేస్తూనే ఉంటది. ఎందుకంటే మీకు ఆ పేషెన్స్ అవసరం. ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఆ కమిట్మెంట్ ఉండడం అనేది ఇంపార్టెంటే. బట్ మీకు పేషెన్స్ కూడా ఉండాలండి. అది ఉంటేనే మీరు అనుకున్నది సాధిస్తారు. కొంత రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో బ్రేక్ తీసుకుంటే కూడా మంచిదండి. అంటే వ్యక్తుల మధ్యలోనేంటంటే టైమ్ టు టైమ్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం కానీ, లేకపోతే కొంత వ్యక్తుల వల్ల స్ట్రెస్ ఔట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. చుట్టూ ఉంటారు కదండీ! సో, మీరేంటంటే సెల్ఫ్ లవ్‌ని ప్రాక్టీస్ చేసుకోండి. మీకు మీరు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలండి. మీకు మీరు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మీ వెయిటేజ్ అనేది మీరే పెంచుకుంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా మీరేంటో అర్థమవుతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇలానే ట్రీట్ చేయాలి అనే స్టాండర్డ్‌ని మీరు సెట్ చేయాలి. అలా సెట్ చేయాలి అంటే మీకు ఆ క్లారిటీ ఉండాలి. మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రిలేషన్‌షిప్‌లో నాకు డిస్టర్బెన్సెస్ అయితే ఏం కనిపించట్లేదు. అంతా మంచిగానే ఉంటుంది కానీ బట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మీలో కొంతమంది రిలేషన్‌షిప్‌లో సఫర్ అయిన వాళ్ళుంటారు కదా! మీలాంటి వాళ్ళేంటంటే ఈ ఇయర్ కొంచెం బ్రేక్ తీసుకోవాలండి. ఈ ఇయర్ ఏంటంటే ఏమైనా చేసినప్పుడు ఆలోచించి చెయ్యాలి. దానికి రీజన్ ఏంటంటే మీరు తొందర పడిపోయి చేసినా మళ్ళీ వెనక్కే వస్తారంట. లేదా ఎవరైనా చెప్పిన మాటలు వినేసి మీరు ముందుకు వెళ్ళినా అదే జరుగుతుంది. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. నేను ఒకటే చెప్తాను. మీరు హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ కూడా క్లియర్‌గా బౌండరీస్ సెట్ చేసుకోవాలండి. మీ పర్సన్‌తో మీరేంటంటే క్లియర్ కట్‌గా మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం కానీ ఒకళ్ళ ఒపీనియన్‌కి ఇంకొకళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, ఈ వెయిటేజ్ అనేది మాత్రం పెరగాలండి. ఎందుకంటే, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో డెస్పరేట్ అయిపోయి, ఆ వ్యక్తితో మీరు బాగా కనెక్ట్ అయిపోయారు కదా! అని క్లోజ్ అయిపోయి, బౌండరీస్ లేకుండా మాత్రం ఉండొద్దు. ఎందుకంటే, అలా ఉన్నప్పుడు కూడా మీరేంటంటే సఫర్ అవుతారు. మీలో కొంతమంది ఉంటారండి. వ్యక్తుల నుంచి కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. సో, కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళని కంటిన్యూయస్‌గా పుష్ చేయొద్దు. ఎందుకంటే, మీరు పుష్ చేసినంత మాత్రాన వాళ్ళు మీకేం కమిట్మెంట్ ఇచ్చేయరు. వాళ్ళెప్పుడు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటారో, రెడీ అనుకున్నప్పుడు వాళ్ళే ఇస్తారు. బట్ మీరు పుష్ చేసి అంటే ఇంకా వాళ్ళ మీద ప్రెషర్ పెడితే, ఆ ప్రెషర్‌లో వాళ్ళు నో కూడా చెప్పియొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో, మీరేంటంటే జాగ్రత్తగా ఉండాలండి. టైం తీసుకోండి. ఇప్పుడు టైం తీసుకుంటే ఏమైంది? మహా అయితే 1 ఇయర్ లేట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు టైం తీసుకోకుండా పుష్ చేసుకొని, ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ సిట్యుయేషన్స్ కాంప్లికేట్ అయిపోయి, అవన్నీ అయితే ఇక్కడ అవసరం లేదు. సో, యూనివర్స్ క్లియర్ కట్‌గా ఒకటే చెప్తుంది. ఏం చేయాలనుకున్నా సరే ఇంటర్వెల్స్ లాగా బ్రేక్ తీసుకొని, అప్పుడు మీరేదైనా సరే చేస్తే బావుంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో మాత్రం మీ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ వస్తుందండి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా సింగిల్‌గా ఉంటే మీ పర్సన్‌ని మీరు మీట్ అవ్వడం కానీ, లేదు రిలేషన్‌షిప్‌లో కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న వాళ్ళేంటంటే ఎంతో కొంత అవి సార్ట్ ఔట్ చేసుకొని స్టెబిలిటీ అనేది తెచ్చుకోవడం కానీ అలాంటివి జరుగుతాయండి. రిలేషన్‌షిప్ ఏంటంటే స్లోగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతదండి. ఈవెన్ మీరేంటంటే హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే నేను చెప్పాను కదా! ఆ బౌండరీస్ సెట్ చేసుకొని, ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత స్లోగా అంటే
రిలేషన్షిప్ ఏంటంటే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీకు మీ పార్ట్నర్ విషయంలో ఏమైనా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయనుకోండి, ఆ ఇన్‌సెక్యూరిటీస్ కూడా క్లియర్ అవుతాయండి. వాళ్ళు కూడా ఏంటంటే మీతో కోఆపరేట్ చేయడం కానీ, మీ రిలేషన్‌షిప్‌లో ఆ స్టెబిలిటీ కోసం అని చెప్పి వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీలో ఎవరికైనా సరే లవ్ అంటే నమ్మకం లేకపోయినా, ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినా, లేకపోతే మీరు సోలోగా ఉండి చాలా సఫర్ అయినా సరే, మీకు ఈ సంవత్సరం లవ్ అంటే నమ్మకం కలుగుతుందండి. అలా కలిగించే వ్యక్తి మీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతారు అని చెప్పొచ్చు. అది ఎవరైనా కూడా అవ్వచ్చు. ఈవెన్ మీ పర్సన్‌లో కూడా ఆ టైప్ ఆఫ్ చేంజ్ అనేది రావచ్చు. వాళ్ళే మళ్ళీ ఏంటంటే బ్రేక్ చేసిన లవ్‌ని బిల్డ్ చేయొచ్చు. ఏమైనా జరగొచ్చండి ఇక్కడ. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ తీసుకురావాలనుకుంటుందండి. సో, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ తీసుకురావడం కోసం మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంటే మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ ఇలానే ఉండాలి. ఆర్ మీ లైఫ్‌లో పర్సన్‌తోని మాట్లాడేటప్పుడు మీకు ఈ పర్టిక్యులర్ వైబ్స్ రావాలి అని. బట్ ఎప్పుడూ కూడా మీరు అనుకున్నదైతే అవ్వలేదండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కేంటంటే ఆ వ్యక్తి మ్యాచ్ చేయలేకపోయారు అని చెప్పొచ్చు. సింగిల్‌గా ఉన్నవాళ్ళు కాదు. రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి, మ్యారేజ్ అయిన వాళ్ళకి నేను చెప్తున్నాను. అంటే ఎక్కడో కానీ ఆ వ్యక్తిలో మ్యానిప్యులేషన్ కనిపించిందండి. మీరెప్పుడు కూడా ఆ వ్యక్తి నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ సమ్‌హౌ మీరు ఆ డిస్టర్బెన్సెస్ అయితే పాస్ట్‌లో ఫేస్ చేశారు. ఈవెన్ నాకు ఈ కార్డ్ చూసినా ఏమనిపిస్తుందంటే ఇంకా ఇది కంటిన్యూ అవుతుందండి. మీరేంటంటే ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయాలా? వద్దా? అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. కాసేపు మీకేంటంటే ఆ వ్యక్తిని ట్రస్ట్ చేయాలనిపిస్తుంది. కాసేపు ఆ వ్యక్తికి దూరంగా ఉంటే మంచిదని అనిపిస్తుంది. మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. అసలు వాళ్ళని ట్రస్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? ట్రస్ట్ చేయకపోతే అసలు సింగిల్‌గా ఇలా ఉండగలమా? ఇలా ఏంటంటే స్టక్ అయ్యి ఉన్నారు మీరు. సిట్యుయేషన్ ఏంటంటే బాగా డీప్‌గా థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే ఓవర్ థింకింగ్ అని కూడా చెప్పొచ్చండి. మీరేంటంటే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు బేసిక్‌గా. వాళ్ళేంటంటే కంప్లీట్‌గా చెప్పేదొకటి, చేసేదొకటి ఇలాగా నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే ఇప్పటికి సఫర్ అవుతున్నారు. బట్ మీరిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటుందండి. అదేంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీలో ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టయితే కొంతకాలం ఆ వ్యక్తిని విడిచిపెట్టియండి. ఆ వ్యక్తి నుంచి అసలేమీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఆర్ ఆ వ్యక్తి గురించి అంటే ఇలానే మీకు కావాలి అని అనుకోవద్దు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఏం చెయ్యకపోయినా సరే దాన్ని కూడా మీరు పట్టించుకోవద్దండి. దానికి రీజన్ ఏంటంటే మీ ఈక్వేషన్‌లో లవ్ అంటే వేరు. మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఈక్వేషన్ కంప్లీట్‌గా డిఫరెంట్. సో, అందుకే మ్యాచ్ అవ్వట్లేదు. అంటే కొంతకాలం ఇఫ్ పాసిబుల్ గ్యాప్ తీసుకోండి. లేదు రిలేషన్‌షిప్‌లో గ్యాప్ తీసుకోవడం అవ్వదు. అలా కష్టము అని అనుకుంటే బౌండరీస్ అనేవి క్లియర్‌గా సెట్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇఫ్ మీరు ఈ వ్యక్తికి దగ్గరగా ఉన్నా, ఈ వ్యక్తితో మీరు ఎప్పుడూ మాట్లాడుతుంటే, మళ్ళీ మీలో తెలియని ఎక్స్‌పెక్టేషన్స్ మొదలవ్వడం, మళ్ళీ అదేంటంటే డిసప్పాయింట్‌మెంట్‌కి లీడ్ చేయడం లాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా ఏంటంటే స్టార్టింగ్‌లోనేనండి. లాస్ట్‌లో కాదు. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ ఇయర్ మీ లైఫ్‌లో బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తున్నాయి. మీలో సింగిల్‌గా ఎవరైనా ఉంటే మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఒకవేళ రిలేషన్‌షిప్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అవి కొంత సార్ట్ ఔట్ అవ్వడం కానీ, లేదా మీరు కూడా ఒక న్యూ పర్సన్‌ని మీట్ అవ్వడం కానీ, ఇలాంటివి జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈ ఇయర్ పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో గ్రోత్ కనిపిస్తుందండి. మీరు చూడని ప్రోగ్రెస్‌ని చూస్తారు. ఇదేంటంటే స్లోగా ఉంటుంది. బట్ స్టడీగా ఉంటుందండి. నాకు తెలిసి రిలేషన్‌షిప్ స్టెబుల్ అవుతుంది మెయిన్. ఇప్పటి వరకు రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ లేకుండా, క్లారిటీ లేకుండా, ఎప్పుడూ కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటూ, ఎప్పుడూ ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా అది డిసప్పాయింట్‌మెంట్‌కే లీడ్ చేస్తుంది అనే సిట్యుయేషన్‌లో మీలో ఎవరైనా ఉంటే, ఈ ఇయర్ మాత్రం రిలేషన్‌షిప్‌లో చాలా చేంజెస్‌ని మీరు చూస్తారు. ఆహ్, ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లో ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్‌లో అయితే కొంచెం కష్టమే. ఈవెన్ థింగ్స్ ఏంటంటే మరి కొంచెం మెస్సీగా కూడా ఉంటాయి. అది కూడా మీరు హ్యాండిల్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటే బావుంటుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలని అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ ఇయర్ మీకెలా ఉంటుంది రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇదొక జనరల్ రీడింగ్ అండి. సో, నేనేంటంటే అన్నీ ఆల్‌మోస్ట్ కవర్ చేస్తాను. అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ కాని వాళ్ళకి, సింగిల్ ఆర్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్స్ అంటే ఓవరాల్‌గా ఒక రీడింగ్‌లా చేస్తున్నాను. ఇదేంటంటే ఒకటండి ప్రిడిక్షన్ అని అనుకోవద్దు. ఒక గైడెన్స్ లాంటిది. అసలు మీ సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ఉండొచ్చు, దానికి మీరేం చేయాలి అనేదైతే చూద్దాం.
సో పైల్ టు ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒకటండి, మీ లైఫ్ లో బిగ్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయండి, మేజర్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో ఎక్కువ మంది వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ కేటగిరీలో ఉంటారని చెప్పొచ్చు. అంటే చాలా మంది వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది మీ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో నాకు కనిపిస్తుంది. ఒక వ్యక్తే ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పడానికి లేదు, బట్ అది ఎందుకు అలా అని అంటే ఓవరాల్ గా మనం రీడింగ్ చేసిన తర్వాత మేబీ తెలుస్తుంది. సో ఫస్ట్ నాకు ఇక్కడ కార్డ్స్ చూడగానే అనిపించింది ఏంటంటే, మీ లైఫ్ లో మీరు ఏంటంటే ఒక సిచ్యువేషన్ లో స్టక్ అయిపోయారండి. రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో పర్టికులర్ గా ఏంటంటే మీ పర్సన్ తో మీరు ప్రాపర్ గా కనెక్ట్ అవ్వలేకపోవడం కానీ, ఆర్ మీ పర్సన్ తో ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ లో ఉండడం కానీ, ఆర్ మీరు సింగిల్ గా ఉండడం, లైక్ ఏంటంటే రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో ఓవరాల్ గా ఎక్కడో కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదండి, డిసప్పాయింట్మెంట్ ఉంది. అంటే ఇది హ్యాపీ ఎండింగ్ అవుతుందా, సాడ్ ఎండింగ్ అవుతుందా, అసలు మీ లైఫ్ లో రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో నెక్స్ట్ ఏంటి అనే ఈ ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఇయర్ లో ఏంటంటే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీకు ఆన్సర్ దొరుకుతుందండి. మీ లైఫ్ లో డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అని చెప్పొచ్చు. ఇది న్యూ డోర్ అయినా అవ్వచ్చు, ఆర్ ఏ డోర్ అయినా సరే, బట్ రిలేషన్షిప్ లో ఏంటంటే మీకు క్లియర్ కట్ గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీలో ఎవరైనా సింగిల్ గా ఉంటే డెఫినెట్ గా ఇయర్ మీ డెస్టైన్డ్ పార్ట్నర్ ని మీరు మీట్ అవుతారండి. మ్యారేజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. మీరు దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మీకు వచ్చిన పర్సన్ కూడా ఏంటంటే చాలా వరకు ఒక మెచ్యూర్డ్ పర్సన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ పర్సన్ కి ఏంటంటే ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. సో అలాంటి పర్సన్ అయితే మీరు మీట్ అవుతారు. వాళ్ళు మీకు ప్రపోజ్ చేయడం కానీ, ఆర్ మీరే వాళ్ళకి ప్రపోజ్ చేయడం కానీ, మొత్తానికి ఇలా జరుగుతుంది. ప్రపోజల్ కూడా కనిపిస్తుంది. సింగిల్ గా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ఇయర్ బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చండి. డెఫినెట్ గా మ్యారేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. మీరేంటంటే మీ పార్ట్నర్ ని వైజ్ గా చూస్ చేసుకోవడంలోనే ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఒక ప్రపోజల్ కూడా కాదు, చాలా ప్రపోజల్స్ రావచ్చు. సో అందులో మీకు బెస్ట్ ఎవరు అనిపిస్తే వాళ్ళని మీరు చూస్ చేసుకున్న దగ్గర కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీ లైఫ్ లోని ఇప్పుడు మీరు పాస్ట్ లో ఎలా సఫర్ అయ్యారు ఇవన్నీ పక్కన పెడితే ప్రతి మనిషికి కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ బేసిక్ గా వాళ్ళు ఎంతవరకు రీచ్ అవుతున్నారు అనే ఈ క్లారిటీ మెయింటైన్ చేసి మీరు డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఈవెన్ నేను చెప్పాను కదండి, రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో అంటే ఎవరైతే కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ లో ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఈ ఇయర్ మాత్రం ఏంటంటే వాళ్ళు ఎంతో కొంత ముందుకొచ్చి వాళ్ళ మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే అసలు వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది మీతో షేర్ చేసుకోవడం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి. చాలా పాజిటివ్ సైన్ అండి. నేను చెప్పాను కదా, ఇదేంటంటే లవర్స్ కి మంచి టైము. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఉన్నా అండ్ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. ఒకటి, థర్డ్ పార్టీ అనేసరికి ఇది లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ ఏం లేదండి. అంటే మీ పర్సన్ కి ఏంటంటే ఇంకొక పర్సన్ తో అఫైర్ ఉండడం కానీ, అంటే అలాంటివే అవ్వాలని రూల్ ఏం లేదు. చాలా వరకు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వచ్చండి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ ఇద్దరు ఏంటంటే కొంత డిస్టర్బెన్సెస్ కూడా ఫేస్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి 100% మీకు అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ కొంతమందికి మేబీ ఇలాంటి సిచ్యువేషన్ అనేది అరైజ్ అవ్వచ్చు. సో అది కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కూడా ఇదే ఉండదండి. అంటే వాళ్ళకు ఒక లవ్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళతో అఫైర్ మెయింటైన్ చేయడం, ఆ కనెక్షన్ స్ట్రాంగ్ అవ్వడం ఇదే అవ్వాలని రూల్ ఏం లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఫ్రెండ్స్ ఇన్వాల్వ్ అవుతారు, కొన్నిసార్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు, ఇలా ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. అవన్నీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కిందే వస్తాయి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చారంటే వాళ్ళు ఎప్పుడూ థర్డ్ పర్సనే, ఆ రిలేషన్షిప్ ఎలాంటిదైనా సరే. సో అందుకే ఇక్కడ ఏంటంటే అలాంటి ఇన్ఫ్లుయెన్స్ నాకు కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పడానికి లేదు, అలా అని చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని కాదు, కానీ అనవసరంగా వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు అనమాట. సో అలా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏంటంటే మీ పర్సన్ తో మీరు ఫైట్ చేయకూడదు, మీ పర్సన్ తో మీరు ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మీ పర్సన్ తో మీ రిలేషన్షిప్ ని, మీ బాండ్ ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీ పర్సన్ తో మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటే
మీ పర్సన్ ని మీకు దగ్గరగా ఎంత పెట్టుకుంటే ఈ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది అంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వన్స్ మీ కనెక్షన్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు, మీ రిలేషన్షిప్ బ్లూమ్ అవుతున్నప్పుడు ఇందులోకి ఎవరొస్తారు? ఎవరు మాట్లాడతారు? మాట్లాడితే వినేవాళ్ళు ఎవరు? ఇలాంటివి జరుగుతాయండి. సో, అనవసరంగా అందుకే ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకొని, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకుంటే రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవ్వదు. ఇలాంటి రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే ఓన్లీ మీ కనెక్షన్ అనేది బెటర్ అవ్వాలి. మీ పర్సన్‌కి మీరేంటంటే బాగా దగ్గరవ్వడానికి చూడాలి. అప్పుడే మీ రిలేషన్‌షిప్ ఏంటంటే బావుంటుందండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే ఫ్రెండ్స్‌గా ఉంటే, సింగిల్‌గా ఉంటే మీ రిలేషన్‌షిప్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చండి. ఫ్రెండ్‌షిప్ నుంచి లవ్‌కి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఫ్రెండే మీకు ప్రపోజ్ చేయడం కానీ, అలాంటివి కూడా జరుగుతాయండి. ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం ప్రపోజల్ కనిపిస్తుందండి. ఈవెన్ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక సెపరేషన్ ఫేజ్‌లో ఉంటే, మేబీ మీ పార్ట్నర్ కూడా వచ్చి మీకు ప్రపోజ్ చేయొచ్చండి. ఆర్ మీ పర్సన్ మళ్ళీ ఏంటంటే మీకొక కమిట్మెంట్ ఇవ్వచ్చు. ఇలాంటివి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ డెస్టిన్డ్ పార్ట్నర్ ఎవరైతే వాళ్ళకి దగ్గరవ్వడానికి యూనివర్స్ ఏంటంటే ఈ ఇయర్ మీకు ఛాన్స్ ఇస్తుంది. సో, ఈ ఛాన్స్ అనేది మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాల్సుంటుంది. ఈవెన్ నేనిక్కడ మీకు ఇంకొకటి కూడా చెప్తాను. ఏ వ్యక్తితో కూడా గొడవ పెట్టుకోవద్దండి. పర్టిక్యులర్‌గా మీ పర్సన్‌కి సంబంధించిన వాళ్ళైనా, లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళైనా వాటెవర్ ఎవరైనా సరే కొంచెం కూల్‌గా హ్యాండిల్ చేయండి సిట్యుయేషన్‌ని. ఎందుకంటే ఇక్కడ మీకు వ్యక్తుల సపోర్ట్ అవసరం అంట. సో, మీకు వ్యక్తుల సపోర్ట్ అవసరం కాబట్టి, మీ పర్సన్ సపోర్ట్ మీకుండాలి. మీ పర్సన్ సపోర్ట్ లేకపోయినా సరే, మీరు వాళ్ళతో మంచిగా ఉండి, వాళ్ళకి దగ్గరవ్వాలి. అలానే మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మీరు మంచిగా ఉండాలండి. ఇక్కడ నాకెలా కనిపిస్తుందంటే, ఓన్లీ మీరు, మీ పర్సన్ అనే వేలో కాకుండా, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు కన్సిడర్ చేయాల్సుంటుంది. వాళ్ళ ఒపీనియన్స్ కూడా అలా అని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఫాలో అవ్వాలని కాదు కానీ, డెఫినిట్‌గా మీ పర్సన్‌తో మీకు అంటే మంచి కనెక్షన్ ఉండాలి. మీ రిలేషన్‌షిప్ పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఇందులోకి థర్డ్ పర్సన్స్ ఎవరు రాకూడదు అనంటే, అందరితో కూడా మీరేంటంటే న్యూట్రల్‌గా ఉంటే సరిపోతుంది. ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు కానీ, డెఫినిట్‌గా థింగ్స్‌ని ఏంటంటే కూల్‌గా కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంకొకటండి మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టయితే, మీ వ్యక్తుల సపోర్ట్ తీసుకోండి. అంటే ఒకటండి ఇక్కడ నాకెలా కనిపిస్తుందంటే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నేనొక్కటి మాత్రం చెప్పగలనండి. డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ కూర్చొని మాట్లాడుకొని సార్ట్ ఔట్ చేసుకోవడానికి చూడండి. అది కూడా ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ అంతే. ఆర్ ఇంకెవరైనా ఎక్స్‌ట్రా రావాలనుకుంటే వాళ్ళని పిలవండి. బట్ నార్మల్‌గా ఏంటంటే అందరూ ఒక దగ్గరే ఉండి సార్ట్ ఔట్ చేసుకొని ఏదో కూల్‌గా మాట్లాడుకొని హ్యాండిల్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఈ సిట్యుయేషన్స్ ఏవి కూడా పెద్దవి కాదండి. ప్లస్ రిలేషన్‌షిప్ అనే కాదు ఫ్యామిలీ యాస్పెక్ట్‌లో కూడా కనెక్షన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఈ ఇయర్ మీకు చాలా బావుందండి యాక్చువల్‌గా. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఒక వార్నింగ్ సైన్ లాగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అది మీకు ఎలా బావుంటుందనే ఫీల్ రావచ్చు. బట్ నేనొక్కటే చెప్తానండి. ఇవన్నీ యూనివర్స్ మీకు ముందే చెప్తుంది అంటే, మీరు ఈ రకంగా మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తే ఇవన్నీ మీరే సార్ట్ ఔట్ చేసుకుంటారండి. సో, మీరందరూ కూడా దీన్ని పాజిటివ్‌గానే తీసుకుంటారని అనుకుంటున్నాను. ఈవెన్ మీ రిలేషన్‌షిప్ కానీ చూస్తున్నట్టయితే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో చాలా స్ట్రెస్ తీసుకున్నారండి. ఇదేంటంటే నేను పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకనే కాదు అందరికీ చెప్తున్నాను కాబట్టి డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు చాలా స్ట్రెస్ తీసుకున్నారు. ఈవెన్ సింగిల్‌గా ఉన్నా సరే ఇలా సింగిల్‌గానే ఉండిపోతారనే భయం కూడా మీకొచ్చినట్టుంది. అంటే నేను చెప్తున్నాను కదా! ఒక వ్యక్తి తోడనేది ఇంకొక వ్యక్తికి అవసరం అండి. కొంతమందేంటంటే అది మాకవసరం లేదు అని అనుకుంటారు. బట్ స్టిల్ లోపల ఎక్కడో కానీ వాళ్ళకి ఆ ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది. అంటే లైఫ్ ఇంకింతేనా? ఇలానే ఉంటుందా? లైఫ్ ఎప్పటికి బెటర్ అవ్వదా? ఇలా అనిపిస్తుంటది. సో, మీరేంటంటే బేసిక్‌గా కొన్ని కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా చాలా స్ట్రెస్ కూడా తీసుకున్నారు. సో, ఆ వేలో మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ఇంక లైఫ్ ఇలానే ఉంటుందా? అని చెప్పి చాలా చాలా సఫర్ అయినట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఇప్పుడేంటంటేనండి మీ లైఫ్ ఒక అలైన్‌మెంట్‌లోకొస్తుందండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మాత్రం మీ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలని చూడొద్దండి. వ్యక్తుల్ని మీరు కంట్రోల్ చేయాలి అనుకుంటే ఈ రిలేషన్‌షిప్ అనేది డ్యామేజ్ అవుతుందంట. వ్యక్తులతోనేంటంటే జెంటిల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళ ఒపీనియన్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇక్కడ కేరింగ్ అవసరం అండి. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు మీతో టాక్సిక్‌గా ఉన్నారు. అంటే వాళ్ళలో ఆ నెగటివిటీ కనిపిస్తుంది అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే అవన్నీ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. బట్ మీ వైపు నుంచి ఆ టాక్సిసిటీ అనేది ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు టాక్సిక్‌గా ఉన్నారు అనంటే అది వాళ్ళ కర్మ.
వాళ్ళు చేసుకుంటున్నారు అవన్నీ. సో దానికి వాళ్ళు ఏంటంటే పే చేస్తారు ఆర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బట్ మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా ఉండాలి. మీ వైపు నుంచి మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకున్నప్పుడు కన్సిడరేట్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ కూడా ఇయర్ చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారండి. ఒకవేళ మీ పర్సన్ ఒక స్టబ్బర్న్ అయితే వాళ్ళేంటంటే కొంచెం వాళ్ళ ఒపీనియన్సే కరెక్ట్ అనుకునే టైప్ అయితే అవి క్లియర్ అవ్వచ్చు. ఆ క్లాషెస్ అనేవేంటంటే ఎప్పుడు ఉండవు కదా! సో, కొన్ని చేంజ్ అవుతాయండి. ఇక్కడ ఒపీనియన్స్ అనేవి బాగా చేంజ్ అవుతాయి. వ్యక్తులు ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ కనిపిస్తుంది. కార్డ్స్ అన్నీ కూడా వ్యక్తులనే ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడేంటంటే డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉంటారు. కలపడానికి చూసేవాళ్ళు ఉంటారు. అల్టిమేట్‌గా మీ ఒపీనియన్ అనేది మ్యాటర్ అన్నమాట. మీరు కావాలి అనుకుంటే మీ వైపు నుంచి ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి. మీరు వద్దు అనుకుంటే దానికి కూడా మీరేంటంటే ఒక మెచ్యూర్డ్ వేలో హ్యాండిల్ చేయొచ్చు. మెచ్యూర్డ్ వేలో మాట్లాడొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి చెప్పగలనండి. అందరూ ఏంటంటే కలిసిపోవాలనే అనుకోరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ సెపరేట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావాలని వెయిట్ చేస్తుంటారు. మీలాంటి వాళ్ళకి ఎలాగా వస్తారు. అందులో డౌట్ కూడా వద్దు. ఈవెన్ ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ ఒక కాన్‌ఫ్లిక్ట్‌లో ఉంటే మీ ఒపీనియన్స్ కూడా మీరు చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి. చెప్పాను కదా! వ్యక్తులు కలపడానికి చూసిన వాళ్ళు ఉంటారు. విడదీయడానికి చూసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎవరితో మీరు అగ్రీ అవుతారు అనేది అది మీ ఇష్టం. నేనొక్కటే చెప్తానండి. కలపడానికి చూసిన వాళ్ళ వైపు మీరుండాలన్నా, విడదీయడానికి చూసిన వాళ్ళ వైపు మీరుండాలనుకున్నా సరే, అల్టిమేట్‌గా మీరు చేయాల్సిందేంటి? మీ రోల్ ఏంటి అనేది మాత్రం మీరు తెలుసుకోండి. ఎందుకంటే థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేసేదాన్ని బట్టే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతాయండి. నెక్స్ట్ లెవెల్‌కి మీరు వెళ్ళగలుగుతారు. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. బట్ కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ డిఫరెన్సెస్ మ్యాటర్ కాదండి. ఏ రోజైతే మీరొక మెచ్యూర్డ్ పర్సన్‌లా థింక్ చేస్తారో ఆర్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను. మేజర్‌గా చెప్తున్నాను. నాకెక్కువ మేల్ పర్సన్ కనిపిస్తున్నారండి. అంటే ఒక మస్కులిన్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో, నేనొక్కటే చెప్తాను. మీరు ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవాలి అనుకున్న దగ్గర, ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలి అనుకున్న దగ్గర రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీ ఫాదర్ ఫిగర్ కానీ, లేకపోతే బ్రదర్ కానీ, లేకపోతే ఎవరైనా గాడ్ ఫాదర్‌లా ఉన్నా, లేకపోతే ఎవరైనా సరే మెంటార్స్ మీకున్నా సరే, ఒక మేల్ పర్సన్ సపోర్ట్ తీసుకుంటే మంచిదండి. మీలో కొంతమందికి ఫాదర్ ఉండరు. సో, మేనమామలు కానీ, లేకపోతే చిన్నాన్న కానీ, పెదనాన్నలు కానీ ఉంటారు. అలాంటి వాళ్ళ సపోర్ట్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను. మీకు నెక్స్ట్ ఇయర్ ఏంటంటే గాడ్ సపోర్ట్ ఉంటుందండి. మీకు ఏదైనా ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది. మీ ఇంట్యూషన్ ద్వారా అయినా సరే, మీకు కనిపిస్తున్న సైన్స్ ద్వారా అయినా సరే మీకొకటి తెలుస్తుంది అంటే, గాడ్ మీకది చెప్పాలనుకుంటున్నారు. మీరది ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అని అర్థం. అది ఎంత కష్టమైనైనా సరే ఫాలో అవ్వాలంతే. సో, అలాంటి సైన్స్ కూడా నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా వైస్ డెసిషన్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్‌లో పుట్టారో ఆర్ ఈ డేట్స్‌ని పిక్ చేసుకున్నారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ సంవత్సరం మీకు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో ఇది ఒక జనరల్ రీడింగ్ పాయింట్‌లోనే చూడండి. ఎందుకంటే ఇది పెళ్లైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఆర్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సూట్ అయ్యే రీడింగ్ అండి. ఓవరాల్‌గా గైడెన్స్‌లా తీశాను నేను. అందుకే చాలా కార్డ్స్ కూడా పిక్ చేయడం జరిగింది. సో, మీకు రెసొనేట్ అయింది తీసుకోండి. మిగతాది విడిచిపెట్టేయండి. ప్రతి దాన్ని కూడా సీరియస్‌గా తీసుకొని ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం.
సో ఎవరైతే ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో ఒక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ ఇయర్ ఏంటంటే మీ ఇయర్ అని చెప్పొచ్చండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం. మీకు చాలా చాలా బావుందండి. రిలేషన్‌షిప్ వైస్ గాని చూసుకున్నట్టయితే మీ లైఫ్‌లో మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఒస్తాయి. లైక్ ఏంటంటే, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి మిమ్మల్ని టెస్ట్ చేయడం కానీ, మీకు పెయిన్‌ఫుల్‌గా ఉండడం కానీ, లేకపోతే మీ కమిట్మెంట్‌కేంటంటే ఒక ఎగ్జామ్ లాగా కానీ ఏం ఉండదండి. అసలు మీ లైఫ్‌లోని రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇంత హ్యాపీగా మీరెప్పుడూ ఫీల్ అవ్వలేదేమో అనే ఫీలింగ్ మీకొస్తది. అలా ఉంటుందనమాట. దానికి రీజన్ ఏంటంటే, కొన్ని రిలేషన్‌షిప్స్ నాకు తెలిసి ఎండ్ అయిపోయినట్టు కనిపిస్తున్నాయి. మీలో చాలా మందేంటంటే ఎయిదర్ బ్రేకప్ ఫేజ్ కానీ, సెపరేషన్ ఫేజ్ కానీ ఫినిష్ చేసుకున్నట్టున్నారు. ఆర్ ఆ ఫేజ్‌లో ఉన్నట్టున్నారు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ ఫేజ్ అనేది తొందరలోనే ఎండ్‌కి రాబోతుందండి. వన్స్ ఈ ఫేజ్ ఎండ్ అయిన తర్వాత మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ సెపరేషన్ ఫేజ్‌లో ఉన్న వాళ్ళకైతే 100% న్యూ పర్సనే వస్తారు. ఓల్డ్ పర్సన్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే, రీయూనియన్ యాస్పెక్ట్‌లో కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఈ పర్సన్ వర్తా? కాదా? అసలు మీరిది డిజర్వ్ చేస్తారా? లేదా? అని ఆ క్లారిటీ తెచ్చుకుంటారు. సో, వన్స్ ఆ క్లారిటీ కూడా మీకొచ్చిన తర్వాత దాని మీద మీరు వర్క్ చేయడం కానీ, లేకపోతే మీరేంటంటే ఇంకా కొన్ని రియలైజ్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. ఆ తర్వాత మీరు న్యూ పర్సన్‌తో ఉండాలా? ఓల్డ్ పర్సన్‌నే చూజ్ చేసుకోవాలనే ఒక డెసిషన్ తీసుకుంటారు. సో, ఇప్పుడే ఎవరు కూడా డిసైడ్ అయిపోవద్దు. ఓల్డ్ పర్సన్‌తో ఉంటారేమో, లేకపోతే న్యూ పర్సన్‌తో ఉంటారేమో అని. ఇదేంటంటేనండి టూ ఎర్లీ అండి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ బేసిక్‌గా రాలేదు. మీరింకా అంటే ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడానికే ఇబ్బంది పడుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. బట్ ఇక్కడేంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కొంచెం ఛాన్స్ ఉంది అనుకున్న వాళ్ళేంటంటే, ఈ ఇయర్ మీ వర్డ్స్‌తో మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలండి. మీరు మాట్లాడే మాటలేంటంటే ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకున్నట్టుగా, ఒకళ్ళనొకళ్ళు టాంట్ చేసుకున్నట్టుగా ఉండకూడదండి. ఎందుకంటే మీరు క్రిటిసైజ్ చేస్తుంటే ఆ వ్యక్తికి మీరు ఎలా పాజిటివ్‌గా అనిపిస్తారు? మీ నుంచి వాళ్ళకెలా పాజిటివ్ వైబ్స్ ఒస్తాయి? అక్కడ ఎంత పెద్ద సిట్యుయేషన్ ఉన్నా సరే స్టిల్ మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నప్పుడు ఆ బ్లేమ్ అనేది తప్పు చేసిన వాళ్ళు కూడా, నువ్వు తప్పు చేసావంటే వాళ్ళు ఒప్పుకోరండి. ఎందుకు ఒప్పుకుంటారు? ఈవెన్ వాళ్ళు తప్పు చేసుండొచ్చు. అయినా సరే ఒప్పుకోరు. ఎందుకంటే అది హ్యూమన్ నేచర్. హ్యూమన్ ఫ్లా అని చెప్పొచ్చు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అలా చెప్పి మీరేమి సాధించలేరు. కనీసం మీరు మంచిగా మాట్లాడడానికి ట్రై చేసినా, మీరేంటంటే మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకొని, అందులో మీరున్నా సరే, రిలేషన్‌షిప్ అనేది ఎంతో కొంత బెటర్ అవుతుంది. బట్ కంప్లీట్‌గా ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మాటలంటారు అనంటే, అది ఎవరు ఒప్పుకోరండి. ఈవెన్ మిమ్మల్నైనా సరే, ఆ వ్యక్తి అన్నెసెసరీగా బ్లేమ్ చేస్తే మీరది తీసుకోరు కదా! అంటే ఇక్కడ ఒకటి ఆ వ్యక్తి మేబీ తప్పు చేసుండొచ్చు. బట్ తప్పును కూడా తప్పు అని చెప్పే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఫ్రీ విల్‌తో వాళ్ళు చేస్తున్నంత వరకు కూడా గట్టిగా ఎవరు మాట్లాడలేరు. అది ఫ్యాక్ట్. మేబీ నేను చెప్పే ఈ మాటలు మీకు డైజెస్ట్ అవ్వకపోవచ్చు. బట్ జనరల్ రీడింగ్ పర్స్‌పెక్టివ్‌లో కార్డ్స్ ప్రకారం నేనేం చెప్పాలో అదే చెప్తాను. మీరిక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఆ వ్యక్తి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే అన్‌కండిషనల్‌గా లవ్ చేసుకోవాలి. అప్పుడే రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. సో, మీరేంటంటే మీ వర్డ్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ మీరు కంట్రోల్ చేసుకుంటే కొంత రిలేషన్‌షిప్‌లో అంటే క్రియేట్ అయిన ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎంతో కొంత బెటర్ అవుతాయండి. ఇఫ్ ఈ పర్సన్ మీకు అవసరం లేదు అనుకుంటే మీరు నెక్స్ట్‌గా ఏ డెసిషన్ అయినా తీసేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా మీకైతే ఆ గాడ్ సపోర్ట్ ఉంటుందండి. దేవుడు ఎప్పుడు కూడా మీ వైపే ఉన్నాడు. అది మాత్రం నేను చెప్పగలను. అది ఈ రోజే కాదు, ఎప్పుడైనా సరే. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. చాలా స్ట్రెస్ తీసుకున్నారు. చాలా రకాలుగా అంటే రిలేషన్‌షిప్‌లోనేంటంటే ప్రాబ్లమ్స్‌ని కానీ, ఆ పెయిన్‌ని కానీ ఫీల్ అయ్యారండి. సో, దానివల్ల ఏంటంటే అల్టిమేట్‌గా మీ సిట్యుయేషన్‌లో గాడ్ మీకు సపోర్ట్ చేయాలి అనుకోవడం అండ్ గైడ్ చేయాలి అనుకోవడం అయితే ఫ్యాక్ట్. సో, ఈ ఇయర్ ఏంటంటే మీకు చాలా హోప్‌ఫుల్‌గా ఉంటుందండి. మీ లవ్ లైఫ్ అయితే చాలా బెటర్ అవుతుందని చెప్పొచ్చు. నేను చెప్పాను కదా! మీలో సింగిల్‌గా ఉన్నవాళ్ళేంటంటే, మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుందండి. నాకు తెలిసి ఇదొక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా అవ్వచ్చు. మీ పర్సన్ ఏంటంటే, మీరున్న ప్లేస్‌లోనే ఉండరు. వేరే దగ్గర ఉండొచ్చు. సో, వాళ్ళు మీరు ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా ట్రావెల్ చేయడం కానీ, ఒకళ్ళకొకళ్ళు కనెక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంటే మీటింగ్ అయితే మాత్రం ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంటది. బట్ ఏంటంటే ట్రావెల్ చేయాల్సుంటుంది. ఇద్దరు ఏంటంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తారు. ఆర్ మీరైనా సరే అంటే అబ్రాడ్ వెళ్ళడం కానీ అలాంటివి జరగొచ్చు. దానివల్ల కూడా ఇలాంటి
సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వచ్చు. రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో మాత్రం థింగ్స్ అనేవి హోప్‌ఫుల్‌గా షేప్ అవుతాయండి. కాకపోతే మీరు కొంత గాడ్‌కి సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ పర్సన్‌కి మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ రిలేషన్‌షిప్ వర్తీ, ఈ రిలేషన్‌షిప్ అనేది డిజర్వ్ చేస్తారు అనుకుంటే ఈ రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోవాలంతే. ఆ స్టాండ్ తీసుకోవడం అంటే వాళ్ళతో ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం కాదు. వాళ్ళతోని రిలేషన్‌షిప్‌ని ప్రోగ్రెస్ చేసుకోవడం కోసం వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వాల్సుంటుంది. వాళ్ళతో మాట్లాడాల్సుంటుంది. సో, నేనొక్కటే చెప్తానండి. పాస్ట్‌లో మీరు ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు. సో, ఫేస్ చేసిన తర్వాత మీరు కొన్ని రియలైజ్ అయ్యారు కూడా. అంటే సిట్యుయేషన్స్ అనేవి ఇలా ఉంటాయి. వ్యక్తులతో మనం ఇలా మాట్లాడాలి. వ్యక్తులతో మనం ఇలా ట్రావెల్ అవ్వాలి. లేకపోతే మనం ఇబ్బంది పడతాం. ఇలా చాలా లెసన్స్ నేర్చుకున్నారండి. నేర్చుకున్న తర్వాత ఏంటంటే యాక్చువల్‌గా మీకిప్పుడు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఒక క్లారిటీ ఉంది. అంటే క్లారిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మీ వర్త్ ఏంటి? మీరసలు ఒరిజినల్‌గా ఏం డిజర్వ్ చేస్తారు? సో, అది మీకు దొరుకుతుందా లేదా? ఇలాంటివి మీకు తెలుస్తున్నాయి. బట్ సమ్‌వేర్ మీరు అవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నారండి. సో, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి మీకిష్టం లేదు. కానీ మీరేం డిజర్వ్ చేస్తారో మీకు తెలుస్తుంది. బట్ అది మీకు దొరుకుతుందా లేదా? సో, అది దొరకకపోతే ఏం చేయాలి? అసలు ఫస్ట్ సిట్యుయేషన్‌ని ఎలా యాక్సెప్ట్ చేయాలి అనే పాయింట్ దగ్గర స్టక్ అయినట్టు నాకనిపిస్తుంది. సో, నేనొక్కటే చెప్తాను. వ్యక్తి కావాలి అనుకున్న వాళ్ళు వ్యక్తితో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. వ్యక్తితో బాగా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇఫ్ ఈ వ్యక్తితోని అంటే మీరు కోరుకున్నది మీకు దొరకట్లేదు. మీరిది డిజర్వ్ చేయరు అని మీకనిపిస్తే మీరేంటంటే మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుందండి. అంటే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. యూనివర్స్ ఏంటంటే మీకెప్పుడు కూడా ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది. అండ్ యూనివర్స్ కానీ, గాడ్ కానీ మీకే సపోర్ట్. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరే వైస్‌గా డెసిషన్స్ తీసుకోవాల్సుంటుంది. ఈవెన్ నేనొకటే చెప్తాను. మీలో ఎవరైనా నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళున్నా సరే, మీ వ్యక్తి వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్స్ మీకు చెప్తారండి. మీ వైపు వాళ్ళు వస్తున్నారు, వస్తారు కూడా. ఇక్కడ నాకేంటంటే న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ క్లోజ్ అయిపోయిన డోర్స్ ఓపెన్ అవ్వడం కూడా కనిపిస్తున్నాయి. బట్ ఇదేంటంటే మీరు చూజ్ చేసుకోవాలని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీకొక వ్యక్తితో కలిసుండాలి అని లేనప్పుడు ఓల్డ్ డోర్ అనేది ఓపెన్ అవ్వదు. న్యూ డోర్ అనేది మీకోసం ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. దానికి కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకటే చెప్తానండి. లవ్ యాస్పెక్ట్‌లో మాత్రం మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంటే కొంత చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ, ఓవర్ థింక్ చేయడం కానీ, లేకపోతే ఈ వ్యక్తి వద్దు నాకు ఆ వ్యక్తిని చూజ్ చేసుకుంటాను. లేకపోతే మళ్ళీ ఈ రిలేషన్‌షిప్‌లోకే వెళ్తాను. ఇలా 2 మైండ్స్‌తో థింక్ చేయడం లాంటివి చేయొద్దండి. కొంచెం క్లారిటీ తెచ్చుకోండి. ఆల్రెడీ మీరేంటంటే చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో, ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకునే పరిస్థితయితే ఉంటుందండి. ఈవెన్ ఒకవేళ కానీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఒక రిలేషన్‌షిప్ ఛాలెంజెస్ కానీ ఫేస్ చేస్తున్నా, మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవుతుందండి. మళ్ళీ కూడా ఆ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది. కార్డ్స్‌లో చూసినట్టయితే నాకేమనిపిస్తుందంటే, మీకు ఈ ఇయర్ అనేది చాలా బావుందండి. కంపేర్డ్ టు 2 అదర్ రీడింగ్స్ ఈ రీడింగ్ పిక్ చేసుకున్న వాళ్ళకి నిజానికి బావుంది. ఎందుకంటే మీకు అన్ని రకాలుగా యూనివర్స్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటుంది. దానికి రీజన్ ఏంటంటే గాడ్ సపోర్ట్ మీకుంది. డెఫినెట్‌గా ఈ ఇయర్ ఎండింగ్ సరికి మీరు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయ్యేవి చాలా జరుగుతాయండి. గాడ్‌కి మీరు ఖచ్చితంగా థాంక్ యూ చెప్పుకుంటారు. అండ్ యూనివర్స్‌కి కూడా థాంక్ యూ చెప్పుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే గాడ్ సపోర్ట్ వల్ల మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ మారుతాయి. మీలో ఎవరు సింగిల్‌గా ఉన్నా సరే ఒక 90% మాత్రం ఈ ఇయర్ ఎండ్ సరికి కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉండడం కానీ, మ్యారేజ్ అవ్వడం కానీ అలాంటివైతే జరిగిపోతాయండి. ఈవెన్ ఎవరైనా సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నా, ఇంకేమైనా అదర్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నా సరే అవి కూడా కొంత క్లియర్ అవ్వడం కానీ, లైక్ ఏంటంటే మీకు మళ్ళీ న్యూ హోప్ కనిపించడం కానీ, న్యూ వేలో మీ లైఫ్‌ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం కానీ అన్నీ జరుగుతాయండి. ఇవన్నీ కూడా మీకేంటంటే చాలా స్మూత్‌గా జరుగుతాయి. అందరూ ఏంటంటే కష్టపడి, ఇబ్బంది పడి, చాలా పెయిన్ తీసుకొని, చాలా సఫర్ అయ్యి అవన్నీ కూడా వాళ్ళ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఆ తర్వాత న్యూ బిగినింగ్స్ చూస్తారు. బట్ మీకేంటంటే అలా కాదు. మీరు ఆల్రెడీ చాలా పెయిన్ తీసుకున్నారు. చాలా సఫర్ అయ్యారు కాబట్టి గాడ్ ఏంటంటే ఇది మీకు సింపుల్‌గా ఇవ్వాలనుకుంటున్నారు. కాబట్టి మీ లైఫ్‌లో థింగ్స్ అనేవేంటంటే సింపుల్‌గానే జరిగిపోతుంటాయి. బట్ చేంజెస్ మాత్రం మేజర్‌గా వస్తుంటాయన్నమాట. నేనొక్కటే చెప్తానండి. మీరేంటంటే క్లారిటీ మెయింటైన్ చేసుకోండి. ఆ క్లారిటీ ఎలా అంటే మీకు కావాల్సిందేంటి? సో, ఆ కావాల్సిన దాని కోసం మీరు ఎంతవరకు స్టాండ్ తీసుకోవాలి? ఆర్ ఎంతవరకు అసలు స్టాండ్ తీసుకుంటున్నారు అనేది మీరు చూసుకొని ఒక్కొక్క స్టెప్ మీరు ముందుకు వేస్తే ఆటోమేటిక్‌గా మీరు ఏం కోరుకున్నా అది మీకు దొరుకుతుంది అని మాత్రం నేను చెప్పగలనండి. డెఫినిట్‌గా ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి మాత్రం మీలోనేంటంటే ఆ పాజిటివిటీ ఉంటుంది. అండ్ మీ రిలేషన్‌షిప్ స్టేటస్ కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అవుతుందని చెప్పొచ్చండి. ఇదైతే ఒక గుడ్ సైన్.
సో నేను ఒక్కటే చెప్తాను, దేనికి కూడా తొందర పడిపోవద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ థింగ్స్ అనేవి ఒక వేలో మూవ్ అవుతున్నాయి. బట్ మీకేంటంటే గాడ్ సైన్స్ కూడా చూపిస్తుంటారు. డ్రీమ్స్ ద్వారా కానీ, లేకపోతే ఎక్కడైనా మీరు వెళ్తుంటే మీకు కొన్ని సైన్స్ కనిపించడం కానీ, పర్సన్ నేమ్స్ వినిపించడం కానీ, రకరకాలుగా జరుగుతాయండి. సైన్స్ అనేవేంటంటే ఒక రకంగానే వస్తాయని చెప్పడానికి లేదు. బట్ ఆ సైన్స్ ద్వారా కూడా మీకు కొన్ని అర్థం అవుతుంటాయి. ఓకే. ఇవి జరుగుతాయి. ఆహా! ఇలా ఉంటుందన్నమాట. ఇలా కొన్ని తెలుసుకుంటారు. ఏదైనా సరే రిలేషన్‌షిప్‌లోనేంటంటే మళ్ళీ కూడా మీరేంటంటే ఆ లవ్‌ని ఫీల్ అవుతారండి. ఆర్ అట్‌లీస్ట్ లవ్ అనేది బ్లూమ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇది నిజంగానే ఒక గుడ్ సైన్. సో, ఇంకా మీలో ఎవరైనా సరే హోప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నట్టయితే ఇంకా హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. థింగ్స్ అనేవేంటంటే మీ ఫేవర్‌లో టర్న్ అవుతున్నాయి. ఈ షిఫ్ట్స్‌ని మీరు ఎంజాయ్ చేస్తూ కూడా ఈ ఇయర్‌ని మీరు పాస్ చేయొచ్చు. ఎందుకంటే వైస్‌గా డెసిషన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.